హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావణి వెంకట్ టాక్స్. ఈరోజు వచ్చేసి మనం చెప్పాం కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దానికోసం నేను దోశ రెసిపీ రెడీ చేసుకున్నాను. ఈరోజు నేను ఆ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఇది గ్రైండ్ చేసుకుని, మెత్తగా గ్రైండ్ చేయలేదు, నేను కొంచెం బరకగా గ్రైండ్ చేశాను అనమాట. మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో నేను ఒక 4 hours బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మనం పెనం పెట్టుకొని దాన్ని వేడైన తర్వాత నేను దోశ వేసుకోవాలి. ఈ దోశ కలర్ చూసి పిండిని చూడగానే రెడ్ కలర్గా ఉందని భయపడకండి. దాంట్లో మనం అన్ని పల్సెస్ వాడాం కదా, రాగులు అండ్ నెక్స్ట్ ఉలవలు, ఇవన్నీ వాటి నేచర్ లుక్ వైజ్ రెడ్గా ఉంటాయి కదా. సో అదండి. వన్స్ మనం పెనం వేడైన తర్వాత ఈ దోశ వేసేసుకుందాము. ఈ దోశ నార్మల్ దోశలాగా రాదండి, కొంచెం మనం జాగ్రత్తగా మెల్లగా సెట్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ అనేవి ఎప్పుడు అంత లావుగా ఉండకుండా కొంచెం సన్నగా సెట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం ఉడకలేదు అన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో వన్స్ దోశ వేసేసుకున్నాక నేను క్యారెట్, ఆనియన్ అండ్ జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది పప్పులతో చేసిన దోశ కదా, ఫ్లోటింగ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి అనుకుంటే మనం ఇలాంటివి వేసుకుంటే ఫైబర్ కదా, సో కొంచెం డైజెషన్కి ఈజీ ఉంటుంది. ఆల్రెడీ మనం పప్పులు 6 hours నానబెట్టాం కాబట్టి ఏ ఇష్యూస్ రావు. ఒకవేళ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి వస్తాయి అనుకుంటే మనం ఇలా కొంచెం ఫైబర్ని యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకొని మనం వన్ సైడ్ కాగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. నార్మల్ దోశలా కాదు కదా ఇది, కొంచెం మనం వన్ సైడ్ లేపగానే మనకు వచ్చేస్తుంది. బట్ సరిగా కాలకుండా అయితే మాత్రం మనం దోశ తీస్తే అది రాదు. మీడియం టు హై ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ ఈ దోశని కాల్చుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత సెకండ్ టైప్ కూడా మనం బాగా కాలిన తర్వాత అంతే అండి, ఇది తినడానికి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా సజెషన్స్ లేకపోతే ఇంకేమైనా డిషెస్ కావాలంటే ప్లీజ్ డూ కామెంట్ అండి. థ్యాంక్ యూ.